గోదార్ఖని చౌరస్తాలో రోడ్డు వెడల్పు, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం, కింద షాపులను కోల్పోయిన వారు మెన్స్ క్లబ్ పక్కన నిర్మించుకున్న షాపులను ఇటీవల మున్సిపల్ అధికారులు కూల్చడంతో రగులుతున్న దుమారంపై శనివారం కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూల్చివేసిన షాపుల వద్దకు వచ్చి వారితో మాట్లాడారు. అక్కడ నేనేమన్నా పర్మనెంట్గా కట్టుకోమని చెప్పిన టేలలు ఆడ అటు లారీలు పోతలేవు కనుక లారీలు పోవాలి, టేలలు పక్కకు పెట్టుకోండి. అక్కడ షాపులు డబ్బలు వేసుకున్నామంటే వాళ్ళు వినలేదు. అప్పటి వరకు కూడా ఇప్పుడు వచ్చారు మీరు వేసిన పూల కొట్టిన కానీ వచ్చి రాలేదు. మేము అక్కడ పూల కొట్టి మేము ఇక్కడ తెచ్చుకున్నాం. అప్పటి రాలేదు, ఇప్పుడు వచ్చారు. అమ్మ కూడా రాలేదు, సార్ కూడా రాలేదు. అంతే రాలేదు. మరి దాదాపుగా 800 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ రామగుండ నియోజకవర్గం డెవలప్ చేసే కార్యక్రమంలో చౌరస్తా వెడల్పు కార్యక్రమంలో ఏదైతే ఉపాధి కోల్పోయారో పూల అమ్మ వాళ్ళు, మంగళ టేల వాళ్ళు ఎవరైతే ఉపాధి కోల్పోయినారో వాళ్ళకు ఉపాధి కల్పించే విషయంలో తాత్కాలికంగా ఇక్కడ జైలు వేసుకోమని చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు బదనాం చేస్తూ చాతగాని దద్దమ్మలు ఎంతోమందికి చేసిన దద్దమ్మలు ఎమ్మెల్యేలు ఉన్నారో సోమవారం సత్యనారాయణ, కోరుకాటి చందరు, అసలు ఎమ్మెల్యేగిరి ఇట్లుంటుందా అనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. దట్ ఈజ్ మక్కల్ సింగ్ రాజ్ ఠాకూర్ మరి ఏ విధంగా డెవలప్ చేస్తుందో ప్రజలకు తెలుసు. ఈరోజు లక్ష్మీనగర్ అయితేంది, 50 డివిజన్ల అభివృద్ధి అయితేంది, మరి ఇంకా ఏదైనా విషయమైనా అయితే మరి ఏదైతే నిరుపేదలకు అన్యాయం జరగద్దని చెప్పి ఈ చౌరస్సును తెలియ చెప్పుల షాప్ కాంచెల్లి అక్కడ వరకు పూలమ్మ షాప్ వరకు వెడల్పు కార్యక్రమంలో మీ దుకాణాలు మీకు ఇస్తా అని చెప్పి హామీ జరిగింది. ఇదే భారత్ జిరాకు సంబంధించిన ఉదయ్ జిరాకు సంబంధించిన వాళ్ళకు కూడా తాత్కాలికంగా ఇక్కడ సెటిల్ కట్టుకొని ఆ తర్వాత షిఫ్ట్ చేద్దామని చెప్పి మీ అసలు నిరుపేదలకు ఇంకా అవకాశం కల్పించేందుకు పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టే రాష్ట్రాలను బదనం చేసే కార్యక్రమంలో మీరు టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ మరి ముందుకు పోతున్నారు. మీకు సిగ్గుండాలే చంద్ర గారికి, సోమవారం సత్యనారాయణకి, హరి గారికి. కానీ అనవసరంగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఏదో నిరుపేదలకు అన్యాయం జరిగిందని చెప్పి మీరు అవాకులు చెవాకులు పేలిస్తే ఊరుకునే సవాల్ లేదు. నమస్కారం. నిన్న మాజీ ఎమ్మెల్యే వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే గారి సతీమణి మాంకాళి స్వామి ఆ కూలగొట్టిన వాళ్ళని ఇక్కడ రూములు వేసుకోమన్నారు, మళ్ళీ కూలగొట్టిందని చెప్పేసి అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసేందుకు ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు టీవీలందరూ నా దిక్కు పెట్టారు, దయచేసి ఒకసారి పైకి కూడా పెట్టి చూడండి. అక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళు, ఈ అమ్మ కానీ అక్క కానీ వాళ్ళందరూ కూడా ఇక్కడ టేలాలు వేసుకొని టెంపరీగా ఈ షాపులు నడిపించుకుంటారు. మీరు ఒకసారి కెమెరాలు పైకి పెడితే ఆ షాపులు కూడా కనిపిస్తాయి. కానీ ఒక బీజేపీని పట్టుకొని వచ్చి, ఒక ముసలను పట్టుకొని వచ్చి మేము ఇక్కడ షాపులు వేసుకొని చెప్పినామని, తర్వాత మేమే కూలగొట్టించినామని చెప్పేసి ఎవడెవడో మాట్లాడుతూ ఉన్నారు. 5 సంవత్సరాలు చంద్రారెడ్డి ఇక్కడ ఎమ్మెల్యే చేసి కనీసం ఒక రూము కూడా కట్టించలేని 270 రూములు కట్టించి ఇక్కడున్న పేద ప్రజలందరికీ కూడా మామూలు రెంట్కి ఇవ్వాలనే ఆలోచనతోటి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్న తరుణం. ఎవరో ఒక్కరియో ఇద్దరియో రూములు పోతే కనీసం అక్కడ లారీలు పోరాకుండా ఉన్నదని చెప్పేసి వాళ్ళని పక్కకు టెంపరీగా టేలలు వేసుకోమని చెప్పినాం అనేది ఇప్పుడు ఆ పెద్ద మనుషులు కూడా వాళ్ళు చెప్పిండ్రు, ఆ అవ్వ కూడా చెప్పింది. కానీ దానికి పర్మనెంట్ రూములు కట్టుకుంటే మాకేం సంబంధం? మేమేమన్నా మున్సిపల్ కమిషనర్లమా, లేకపోతే ఎంఆర్ఓలమా, లేకపోతే ఎమ్మెల్యేలమా, సీఎంలమా? మాకేం సంబంధం కట్టుకోమని చెప్పేందుకు? ఇవాళ సింగరేనోడు ఎక్కడన్నా ఒక గుడి చేసుకుంటే కూడా ఆ గుడిసెను కూలగొడతా ఉన్నాడు. మేము కాదు, ఎవ్వరు చెప్పినా కూడా వినే పరిస్థితి లేదు. అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి మాట్లాడుతూ ఉంటాడు. ఈరోజు ఎవడో హరీష్ రెడ్డి అనేటోడు మాట్లాడుతూ ఉన్నాడు. అరే ఓ చెత్తనా కొడక, ఒక దళిత నాయకునిగా నేను ఇక్కడికి వచ్చి ఇంత ఎత్తుకు ఎదిగితే ఈర్ష్యపడి ఈరోజు మాంకాళి స్వామి అని రాజ్యాంగేతర శక్తులు ఎమ్మెల్యే మరి సతీమణి మాంకాళి స్వామి అని చెప్తాను. ఓ నా చెత్తనా కొడక హరీష్ రెడ్డిగా చెప్తారా? వీరు బిడ్డ నువ్వెవనిరా ఈ ఊర్లో మాట్లాడేందుకు? అమెరికాలో ఉండి సోషల్ మీడియాలో మాట్లాడితే ఈరోజు ఇక్కడ ప్రజలకు న్యాయం చేసినట్ట? అరే నీకు దమ్ముంటే ఇక్కడికి వచ్చి ప్రజల తరఫున 30-40 సంవత్సరాల నుంచి ఇక్కడున్న నాయకులందరం కొట్లాడుతూ ఉన్నాం.
ప్రజలకు ఎవరికి అన్యాయం జరగద్దని ఇక్కడ ఉన్న నాయకులందరం 30 ఏళ్ల నుంచి ఇలా కొట్లాడుతూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీలో ఉండి. ఇక్కడ ఉన్న కార్యకర్తలు నాయకులు 30 సంవత్సరాల నుంచి ఎవరు కూడా వేరే పార్టీలో